అమరావతిలో శంకుస్థాపన రెండోసారి. ఇది ఏంటండి, దేనికి ఇండికేషన్? దీని ఆస్ట్రాలజీని అక్కల్ సైన్సెస్ కలిపి చెప్పగలరా మీరు? మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ 100% అమరావతి కోసం కూడా చెప్పాను సార్ లాస్ట్ టైం. అది మాక్సిమం ఇప్పుడున్న ఎవరైతే రూల్ చేస్తున్నారో ఆయన కలిసి రాని ప్రాంతం. అందులో ఇంకోటి ఏంటంటే బౌద్ధుడు నడిచిన నేల ఆయనకు కలిసి రాదు. ఎందుకంటే ఫస్ట్ టైం అమరావతి ఫౌండేషన్స్ వేసినప్పుడు ఆయన మీద ఇష్యూస్, ఎలిగేషన్స్ వచ్చినాయి. మీరు అదే ఇప్పుడు మొన్న ఫస్ట్ ఒక ముహూర్తం పెట్టారు, తర్వాత మళ్ళీ మార్చారు, ఇమీడియట్ గా మార్చారు. అంటే అది బుధుడిని ఏచం టైంలో పెట్టేయడం వలన మళ్ళీ మార్చారు. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు దానిని పూర్తిగా న్యాయం అనేది జరగదండి. ఎందుకంటే ఎప్పుడు లేని వర్షపాతం ఈ సంవత్సరం పడతా ఉంది, మీరు గమనించారో లేదో. ఇలాంటి వర్షపాతాలు పెరిగి ఇంకా రాబోయే రోజుల్లో దాని నేచురల్ కెలామిటీస్ జరగనివ్వదు. అది నేను 100% ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అది ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసే ప్లేస్ అది. ఆయన నాకు తెలిసి ఈ మధ్య కాలంలో 3 ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ గా చెప్తా ఉన్నారు. మరి ఫ్యూచర్ లో ఏం మోడిఫికేషన్ జరిగితే మనం చూడాలి. రవికుమార్ గారు, ఒక్క నిమిషం, నాది ఒక సందేహం. బుద్ధుడు నడిచిన నెలలో ఎందుకు శుభయోగం ఉండదు? బుద్ధుడు శాంతి ప్రియుడు, శాంతి కామకుడు అండ్ ధర్మవర్తనంతో ఆయన జీవనం మొత్తం నడిచింది. ఆయన నడిచిన నేలలో ఎందుకు ఇలాంటి ముహూర్తాలు పనిచేయమంటారు? కారణం ఏంటి? బౌద్ధ ధర్మం యాక్చువల్ గా హిందూ మతానికి కొద్దిగా యాంటీగా ఉంటుంది సార్. మనము అంటే ఈ రోజు అంటే బలి నిషేధాలు కానివ్వండి, మన ఆచార వ్యవహారాల్లో ఉన్న మూర్ఖత్వాన్ని అంతా కూడా ఆయన ఎత్తి చూపించిన వ్యక్తి. ఆయన జనరల్ గా జ్యోతిష్ శాస్త్రంలో ఆయన మనం ఎలా చూస్తామంటే బుద్ధుడు, శని 2 గ్రహాల కలయిక వ్యక్తిగా చూస్తాం ఆయన్ని. అంటే ఎన్లైట్మెంట్ విత్ బుద్ధి ధర్మం అనమాట. ఎందుకంటే అతనికి బోధ చెట్టు కిందన, చెట్టును మనం బుద్ధుడి కింద కదా చూస్తాం, అలాంటి చెట్టు కింద జ్ఞానోదయమైన ఒక సన్యాసి అనుకోండి ఆయన. ఇప్పుడు ఆయన అలాంటి శక్తిని ఆయన ప్రకృతి ద్వారా పొందినప్పుడు ఆయన నడిచిన నేల కొన్ని విషయాలకి అగైనిస్ట్ గా ఉంటది. ఎలాంటి అగైనిస్ట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జాతకరీత్యా చూసారనుకోండి, ఆయనకు 6వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి ఆల్మోస్ట్ బుధుడే. ఇప్పుడు ఆ ప్రమాదం లేకపోతే ఆ ఇబ్బందులు ఆయనకు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు అమరావతి అనేది పెట్టుకోవడం వల్ల కదా ఈ రోజు వరకు వాళ్ళు సక్సెస్ఫుల్ గా పథకాలు ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ పబ్లిక్ లో కొద్దిగా ఇబ్బంది పడే విషయాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి కదా. ప్లస్ మీడియాతో ఎక్కువ ఎనిమిటీ ఇవన్నీ వచ్చాయంటే ఆ గ్రహస్థితి బట్టేనండి. మామూలుగా అయితే వచ్చే అవకాశం లేదు కదా. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఒకటి అమరావతి అంటే అబౌవ్ ఆస్ట్రాలజీ అండ్ అక్కల్ సైన్సెస్, నేను ఈ 2 సబ్జెక్ట్స్ని దాటి మాట్లాడుతున్నాను. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అండి. ఆకాంక్ష నెరవేర్చటానికి కూడా ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారు. బట్ ఆయనకి కలిసి వచ్చే పరిస్థితులు సమీప భవిష్యత్తులో ఏ రూపంలో రాబోతున్నాయి? సార్ నాకు ఒక ఆస్ట్రాలజర్ నేను చెప్పేది ఏంటంటేనండి, ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి నారా లోకేష్ గారికి ఆయన ఏమైనా పవర్ ఇచ్చేసి కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా ఇదైతే తప్ప అది కంప్లీట్ చేయలేరు ఒక ఆస్ట్రాలజర్ గా నేను చెప్పేది. సో లోకేష్ గారి సూటబుల్ అవ్వండి సార్. నేను అనేది యాంటీగా ఏం చెప్పడం లేదు. ఎందుకంటే ఒక ఆంధ్రుడిగా నేను మనకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం నేను చెప్పడం లేదు. నేను ఒక రీసెర్చ్ చేసే ఆస్ట్రాలజర్ గా నేనేమన్నానంటే కొన్ని కంప్లీట్ అవ్వవు అన్నప్పుడు అవ్వనే చెప్పాలి సార్. అది ఎందుకు అంటే నేను అనేది మనం ఈ రోజు మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఒక ఎవిడెన్స్ అండి, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అంటాను నేను. ఇప్పుడు నేను ఒక ఆస్ట్రాలజీలో మీరు ఏదైతే చెప్తున్నారో మానవుడి కోరిక, అది ప్రకృతి కోరిక అనేది ఒకటి ఉంటది, ప్రకృతి ధర్మం ఒకటి ఉంటది. నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, చూస్తే కూడా ఇబ్బంది. రవికుమార్ గారు, 3 వైపులా 3 శక్తులు అమరావతిని కాపాడుతున్నాయి. ఒకవైపు దుర్గమ్మ ఉంది, ఇంకోవైపు అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు, మరోవైపు మంగళగిరి పానకాల స్వామి ఉన్నాడు. ఇంకా బెంగ ఏంటి అమరావతికి? సార్ అదే నేను అదే అంటున్నాను సార్. ప్రకృతి వైపరీత్యాలు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన రోజులని అప్పుడు ఒక వీడియో చేసాం, మీరు మర్చిపోయినట్టున్నారు. మన వరదలు వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే అమ్మవారి టైము తగ్గుతుందండి, తగ్గింది కూడా. మీకు ఇంతకు ముందు ఉన్న పంచబళ్ళు ఇలాంటివన్నీ కూడా తగ్గున్నాయి. ఓకే, తగ్గున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే మీరు అన్న అవే శక్తులు ఇప్పుడు మైనస్కి వెళ్ళాయి అనుకోండి, ఎక్కడి నుంచి బలాన్ని తీసుకుంటాయి? అక్కడ పాలించే వ్యక్తి, అక్కడ ఉన్న పరిస్థితుల నుంచే తీసుకుంటాయి. దైవిక శక్తి మైనస్ లోకి వెళ్ళడం ఎలా జరుగుతుంది? దైవిక శక్తి ఎప్పుడు కూడా దైవిక శక్తి మైనస్ లో ఖచ్చితంగా వెళ్తారు సార్. ఎందుకంటే మన శాస్త్రంలో మనం మాస పూజలు చేస్తాం. ఒక సంవత్సరంలో శివుడికి ఇంతకాలం అని,
విష్ణుమూర్తికి ఇంతకాలం అని, లేకపోతే ఈ అయ్యప్ప మాలకి ఇలాగని ఈ హిందూ శాస్త్రంలో ఓపెన్ గా ఉన్న రహస్యమే. దాన్ని మర్చిపోయి మనం దేవుడి శక్తి తగ్గదు అని అనకండి సార్. ఎందుకంటే శివుడికి కూడా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి యుద్ధాలు చేయాల్సినవి ఉన్నాయి, అలాగే గణపతి వారు వచ్చి యుద్ధాలు చేయడం. అంటే పిల్లలు శివుడు కన్నా బలవంతులని కాదు, కార్యానికి కారణమైన సంబంధం కావాలి. ఇప్పుడు అలాగే మనం శాస్త్రంలో మనం ఇంతవాడి కూడా యాక్యురేటెడ్ గా కొన్ని విషయాలు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఈ నిగుడు రహస్యాలను పాటించకపోవడం. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఓపెన్ గా చెప్తున్నాను సార్, దీనికోసం లాస్ట్ ఇయర్ నుంచి నేను చెప్తానే వస్తున్నాను. ఇప్పుడు ప్రెస్టీజియస్ గా దాన్ని పట్టుకున్నారు, ప్లస్ గవర్నమెంట్ లో ఉన్న నెగిటివిటీ కొద్దిగా స్ప్రెడ్ అయింది కదా, అది మరి జ్యోతిష్యమే కదా. ఇప్పుడు అక్కడ జరిగే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకి జ్యోతిష్యాన్ని ఎలా మీరు కొరిలేట్ చేస్తారండి? ఒక 40-50 మంది అవినీతి పరులు ఉంటే దానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి? మీరు అనే పాయింట్ కరెక్టే సార్, కానీ ఆపరేట్ చేయగలిగే శక్తి కార్యానికి కారణమైన సంబంధం ఉన్న వాళ్ళకే కదా. ఇప్పుడు మన ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా మాట్లాడారు, నేను పొలిటీషియన్ కమ్ ఫ్లైట్ యాక్సిడెంట్ చెప్పాను. ఈ రెండు కాంబినేటెడ్ గా ఉన్నది కాబట్టి ఈవెంట్ అయ్యింది కదండి. రైట్. మనం అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నది మనకి ఎవరైతే ఉన్నారో ఆయనకి సూటబుల్ ప్లేస్ కానప్పుడు అది ఆయనకి రిలేటెడ్ అవుతుంది, ఆయన సంకల్పం. చంద్రబాబు గారికి సూటబుల్ ప్లేస్, చంద్రబాబు గారికి సూటబుల్ ప్లేస్ ఏంటి? అది కాదు అని మీరు చెప్తున్నారు, సూటబుల్ ప్లేస్ ఏంటి మరి అమరావతి కానప్పుడు? ఇప్పుడు ఆయనకి వైజాగ్ తిరుపతేనండి నాకు తెలిసినంత వరకు. అంటే ప్లాన్ గానీ కరెక్ట్ గా చేసుకోగలిగితే ఈ వైజాగ్ గానీ తిరుపతి ఏరియాల్లో పెట్టుకోవాలి తప్ప ఆయనకి అమరావతి అనేది సూట్ అవ్వదు. అది సమ్ మిస్గైడ్ వలన చేస్తా ఉన్నారు అంతే. ఎందుకంటే అది పెద్ద టాస్క్ అండి, నాకు తెలిసినంత వరకు ఆ శక్తి అంత బేగా అవ్వనివ్వదు. ప్రాక్టికల్ గా ముందు రోజులు చూస్తారు సార్, ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్సే కదా. రైట్. అంటే అమరావతి అంతగా సహకరించారు చంద్రబాబు గారికి. అమరావతి సహకరించాలి, అమరావతిని కంప్లీట్ చేయాలంటే నారా లోకేష్ గారు సీఎం అవ్వాలండి. రైట్. ఆయన సీఎం అయితేనే అమరావతి పూర్తవుతుంది. చంద్రబాబు గారి జాతక రీత్యా, గ్రహస్థితి రీత్యా ఆయన జాతకంలో మరి కష్టం, అది ఆ ప్లేస్ ని ఆయన డెవలప్ చేయడం కష్టం. రైట్. ఈ కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ అండి, ఇంకా 2-3 అంశాలు మీరు మాట్లాడారు. ఒకటి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహు జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి ప్రయాణ సమయాల్లో. వాళ్ళు ఎలాగూ ఇద్దరు కూడా దైవికంగా అలవాట్లు అండ్ భక్తి అండ్ గాడ్ ఫియరింగ్ పీపుల్, ఇద్దరు కూడా గాడ్